నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు. కేవలం ఒకే ఒక్క కామెంట్ చేయండి, భారత్ మాతాకి జై. ఈ ఒక్క కామెంట్ నాకు నా టీంకి కొండంత బలాన్ని ఇస్తుంది. భారత్ యొక్క క్యాపిటల్, మెయిన్ క్యాపిటల్ ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సీరియస్గా ఉన్నారు. ఇది ఆపరేషన్ సింధూర్ కన్నా చాలా చాలా పెద్ద వ్యవహారం అని మాట్లాడుతున్నారు. అంటే 130 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ సస్పెండ్ చేసి జీతాలు కూడా మేము ఇవ్వము. అలాగే ఒక 12 మంది ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సూపర్వైజర్స్ వీళ్ళని సస్పెండ్ చేసేసారు. ఏంటండి అంత సీరియస్ అంటే, మీరు సార్ అంటారు కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీన్ని మేము చెయ్యనివ్వం. మేము ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే అనేది చెయ్యము. ఎందుకు చెయ్యము అంటే, లేదండి ఇది ఒక రకమైన హరాస్మెంట్. మీరు చెప్తున్న ఈ కాలనీస్, ఇట్లాంటి వీధులు ఎక్కడెక్కడ చెప్తున్నారో అక్కడికి మేము వెళ్ళలేము, మేము చెయ్యము అని చెప్తున్నారు. చెప్పారు కదా, వెనక్కి వచ్చారు కదా, మీరందరినీ మేము సస్పెండ్ చేసేస్తున్నాం. డిసెంబర్ 4వ తారీఖు గురువారము వస్తే మీకు ఈ ప్రాసెస్, ఈ సర్వే అనేది ఆగిపోతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, 2,68,000 ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు వీళ్ళంతా. ఇదంతా ముర్షిదాబాద్ అనే ఒక ప్రాంతం నుంచి, ఇది ఎక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి, ముర్షిదాబాద్ నుంచి 2,68,000 మంది ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్. వీళ్ళు ఇవాళ హిందువులుగా బ్రతుకుతున్నారు. అంటే మీకు ఖాన్లు, షరీఫ్ ఇట్లాంటి పేర్లు అన్నీ ఉంటాయి, సర్నేమ్స్ ఉంటాయి. వీటిని తీసేసి కొంతమంది కార్డ్స్ చూసి కావాలని ఎలక్షన్ కమిషన్ అధికారులు షాక్ అయ్యారు. శర్మ అనే సర్నేమ్ కూడా పెట్టుకున్నారు వీళ్ళు. మండల్, ఇట్లా సర్కార్, రకరకాల సర్నేమ్స్ పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఉండే సర్నేమ్స్ ఎవరైతే ఉంటాయో అవి పెట్టుకున్నారు. ముస్లిం సోదరులు ఎవరైనా ఉంటే చూడండి, భారతదేశంలో అందరు నివసిస్తారు. హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, సిక్కులు, అన్ని మతాలకు చెందిన వారు ఉంటారు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా, ఇండోనేషియా అంటాం, హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉండే ఒక దేశం. మరి అక్కడ బాలి అని అక్కడ ఒక ప్రాంతం ఉంది కదా, బాలీలో మీకు హైయెస్ట్ లెవెల్లో హిందువులే కదా ఉండేది. డెమోక్రటిక్ ప్రాసెస్లో అందరికీ అన్ని అవకాశం ఉంటాయి. వి ఆల్ లివ్ టుగెదర్. కానీ ఇక్కడ ఏమవుతుంది, తీవ్రవాదులు అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రతిదీ మారిపోతుంది. ఇప్పుడు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ మేము సర్వే చెయ్యము అంటున్నారు చూసారా, మీరు ఎక్కువ శాతం వీళ్ళలో ముస్లింలు ఉంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మా వాళ్ళ మీద మీరు హరాస్మెంట్ మొదలు పెట్టారు, అందుకని మేము చెయ్యము. అక్కడ కార్ బ్లాస్ట్లు అవుతున్నాయి, లేకపోతే లోపల ఉంది ఒక డాక్టరు ఒక తీవ్రవాద కార్యకలాపం చేశాడు అంటే, ఇది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళ విచారణ మొదలు పెడతారు కదండి. ఇప్పుడు ఇది ఉమర్ నవీన్ అనే ఒక డాక్టరు వాళ్ళు వెళ్తే ఆవిడ ఇంటికి ఎవరో ఒప్పుకోవట్లేదు. లేదు మీరు రావడానికి లేదంటే ఎట్లా కుదురుతుంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లా జరుగుతుందా? ఇప్పుడు చూడండి, ఈ దేశంలో అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడుకుంటాం. అబ్దుల్ కలాం గురించి కూడా మాట్లాడుకుంటే ఫాతిమా బీబీ అంటారు, ఈమె గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. సుప్రీంకోర్టు యొక్క ఫస్ట్ ఉమెన్ జడ్జ్ అండి. అంటే మీరు పద్ధతిగా బాగా చదువుకొని ఉన్నత పదవులను అధిరోహించినప్పుడు మీరు దేశం ఎట్లాంటి గౌరవం ఇస్తుంది? అసలు 2024లో పద్మభూషణ్ ఇచ్చారు ఆవిడకి. ఈమె తమిళనాడు యొక్క గవర్నర్గా ఉండేవారు. 96 ఏళ్ళు ఇప్పుడు ఈవిడ మరణించారు. ఇప్పుడు ఆవిడ జీవితం అంట ఎక్స్ట్రాడినరీ, హైయెస్ట్ లెవెల్ సుప్రీంకోర్టు జడ్జిగా కూడా ఆవిడ ఉండేవారు. అంటే ముస్లిం మహిళే కదా ఆవిడ. మనం ఎందుకంటే చదువులు, ఎందుకంటే ఉద్యోగులు అన్నీ వదిలేశారా ఆఫ్ఘనిస్తాన్ వల్ల లాగా అట్లా? ఇప్పుడు పాకిస్తాన్లో మాట్లాడతారు కదా, ఈ దేశం ఏం చేసింది? వాళ్ళని ఇవ్వాల్సిన అత్యున్నతమైన పదవులు వాళ్ళకి ఇచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది. సో ఇదంతా ఏంటి? బ్రెయిన్ వాషింగ్. మా ఫ్రెండ్స్లోనే కొంతమంది మాట్లాడండి, ఎందుకంటే వీడియోలు పెడతారు, ఫోటోలు పెడతారు, చూసారా మా 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 మొహమ్మద్ బిన్ సల్మాన్ మోడీ గారు ఎట్లా కలిశారు, ఎట్లా చేయి పట్టుకున్నారు, అది ఇది. నీ దేశంలో పుట్టావు, ఇక్కడ ఇల్లు ఉంది, ఆహారము, కుటుంబం అన్నీ ఉన్నాయి కదా, కానీ ఏం మాట్లాడుతున్నావు? సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ నువ్వేనా? అక్కడికి వెళ్ళావా? ఉద్యోగాలు చేశారా? చూసుకున్నారా? కానీ అతడు మీ వాడు అయిపోయారు. ఇక్కడ మోడీ వారు ఈ దేశ ప్రధాని కూడా మీకు శత్రువేనా? ఇది కరెక్ట్ కాదు. ఎంతోమంది పిల్లలు నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, మా టీంకి మాట్లాడుతూ ఉంటారు, ఆఫీసులకు వచ్చి కలుస్తూ ఉంటారు.
ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ బాగానే ఉంటారు. కానీ ఒక బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని మార్చినప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చింది, వాళ్ళు ఇలా మారిపోతూ ఉంటారు. క్రిస్మస్ వచ్చింది, సపోజ్ క్రిస్మస్ పండుగ వచ్చింది, కేకులు ఇస్తారు, క్రిస్టియన్స్ వచ్చి ఇస్తారు, మనం ఆనందంగా తింటాం. కానీ అదే హిందువులు తీసుకెళ్ళి మన ప్రసాదం వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు తింటారా? తినరు. ఎందుకు ఇలా ఉన్నారు మీరు, మేము ఇచ్చినప్పుడు మీరు తీసుకున్నాం కదా మేము, మరి మీరు ఎందుకు తీసుకోరు అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మేము తీసుకోము అంటారు. ఫ్రెండ్స్ని కూడా అడుగుతూ ఉంటాం, జవాబులే ఉంటాం. ఏమైంది? వాళ్ళ ఇష్టం, అది మనం వాళ్ళు కాదనడం వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ సపరేషన్ గమనిస్తే మనం చాలా చాలా డేంజరస్ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మీరు ముస్లింగా పుట్టారు, మీది ముస్లిం పేరు, మీ పేరు వేరు, మీ మతం వేరు, మరి మీరు హిందువుల పేర్లు ఎట్లా పెట్టుకుంటారు? అక్కడ సరైనది. కానీ సర్వైవల్ అది కోసం వాళ్ళు అది చేస్తున్నారు. ఇక్కడ మీకు మా దేశం కావాలి, మీకు మా డబ్బులు కావాలి, మీకు మా పేర్లు కావాలి, అన్నీ కావాలి. కానీ ఇదే దేశం మీద కుట్ర పన్నుతూ ఉంటారు. తీవ్రవాదులను తయారు చేస్తున్నాము అంటే ఎవరైనా ఒప్పుకుంటామా? ఎవరు ఎందుకు ఊరికే ఉంటారు? హిందువులైనా ముస్లింలైనా ఎవరినైనా అడగండి, ఎందుకు ఒప్పుకుంటారు? పేర్లు ఎట్లా మార్చుకుంటారు అంటే ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడీస్. ఎక్కడి నుంచి ఎంతమందికి? 2,68,000 మంది. వీళ్ళందరూ కూడా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. ఇవాళ హిందువులుగా ఇటు మారి మీరు ఆలయాలకు వెళ్తారు, పూజలు చేస్తారు, ప్రసాదం తింటారు, చేయకూడదు కదా. మరి అక్కడ ఏంటి? మీ సర్వైవల్ ప్రాబ్లం. కాబట్టి ఏంటి? ఫేక్ ఆధార్, ఫేక్ ఓటర్ ఐడి కార్డు, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని ఈ భారత్లోనే ఉంటూ ఇట్లాంటి కుట్రలు చేయడం ఇక్కడ ఎవరైనా ఒప్పుకుంటారా? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులని ఎవరినైనా అడిగినా, ఎవరైనా ప్రాపర్గా ఒక మంచి జీవన విధానం ఉన్న వాళ్ళు ఉంటారా? ఇట్లా ఒప్పుకుంటారా? ఇంపాసిబుల్. కానీ ఇక్కడ అదే జరుగుతుంది. మనకి ప్రభుత్వము, మమతా బెనర్జీ ప్రభుత్వం వీళ్ళకు ఇట్లాంటి ఏర్పాట్లు చేసి వీళ్ళకి ఫేక్ ఆధార్ కార్డులు ఇవ్వడం, ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఇవ్వడం, వీళ్ళని పెంచి పోషించడం ఎంత తప్పు అసలు, ఎంత ఘోరం, ఎంత దరిద్రమైన ఇది అసలు. అట్లాంటిది ఇది ఆపరేషన్ సింధూర్ కన్నా కూడా చాలా పెద్ద ఈవెంట్. యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు ఇట్లా మాట్లాడేటప్పటికి జీరో టాలరెన్స్, తీవ్రవాదుల విషయంలో నేను సహించను, మీరు ఏదైనా చేసినా సహించను, డిటెన్షన్ సెంటర్స్ పెట్టేసి నేను అక్కడికే తీసుకెళ్ళి పెడతాను, ఇందులో అటువంటి నో మెర్సీ అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. చెప్తే హిందుత్వం అజెండాను, మేమందరం కూడా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళం, మేమందరం ఎట్లా పేర్లు పెట్టుకుంటాము, ఎట్లా మార్చుకుంటారు, ఎట్లా ఆలయాలకు వెళ్తున్నారు, ఎట్లా ప్రసాదాలు తింటున్నారు, ఇవాళ దేశంలో ఇదే పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు మీ కన్న తల్లిని మార్చుకునే పరిస్థితి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? వాళ్ళు చేసిన తప్పును పట్టుకొని ఇదంతా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 దాని ప్రకారము తీసుకుంటాం ఒక చర్యలు, దానికి ప్రకారం ఎవరికి ఎట్లాంటి శిక్షలు వేయాలి ఏంటి అని సర్వే చేస్తుంటే యోగి ఆదిత్యనాథ్ మేము ఈ సర్వే చెయ్యము, మాకు వ్యతిరేకంగా ఎవరున్నా మేము ఒప్పుకోము అనుకుంటూ ఉంటే అధికారులంతా యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి. ఆ పనిలోనే ప్రస్తుతం భారత ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది అని కనిపిస్తుంది నాకైతే. మరి ఇట్లా ముస్లింలు, హిందువుల పేర్లు పెట్టుకొని ఇట్లా వీళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, టెర్రర్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే దీన్ని మనం ఎట్లా చూడాలి? యోగి ఆదిత్యనాథ్ చేసింది కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్.